జరిగినట్టయితే మాత్రం దాని మీద క్లారిటీ రాట్లా. ఎందుకంటే ఆ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఈ రెండు పార్టీలు మాట్లాడాల. ఎవరు జనసేన మాట్లాడాల, బీజేపీ మాట్లాడాల. వాళ్ళు కూడా మనందరిలాగానే ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని ఆశ్చర్యచకితులయ్యారు. సో దీని మీద అయితే బిగ్ డిబేట్ నడుస్తుంది. ఇప్పుడు ఒకటైతే నేను అంగీకరిస్తానండి, న్యూయార్క్ 4 లక్షల ఎకరాల్లో న్యూయార్క్లో రాజధాని కట్టుకున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మనకు కూడా అంత ప్రావెస్నెస్ ఉండి అంత ఆర్థిక వనరులు ఉండి చేపడితే అందరూ ఆనందంగా చప్పట్లు కొడుతూ ముందుకు వచ్చి ఇచ్చేస్తారు. బట్ ఆ చప్పట్లు కొట్ల దండోరా వేసుకొని తిరుగుతున్నారు. ప్రభుత్వం వస్తుంది, భూములు లాక్కుంటుంది, అందరూ ఎవరిలో వాళ్ళు ఉండండి అని చెప్పేసి. మీ జిల్లాయే పెదపరిమి, మీ జిల్లాయే పొన్నెకల్లు, తాడికొండ. శ్రవణ్ కుమార్ గారికి సగ తగిలింది. ఏంటిది, నోటిఫికేషన్ ఇచ్చే ముందు గ్రామ సభలు పెట్టాలి కదా, నోటిఫికేషన్ ఇచ్చి గ్రామ సభలు పెట్టడం ఏంటి? ఇంత సీనియర్ పాలిటీషియన్స్, సీజన్డ్ పాలిటీషియన్స్ ఉన్న గవర్నమెంట్లో ఇంత ఒక డెసిషన్ తీసుకునేప్పుడు గ్రామసభకు వెళ్ళాలన్న ఇంగితాన్ని ఎలా విస్మరించారు? రెండోది, అసలు ఇలాంటి ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలకి పవన్ కళ్యాణ్ గారు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఆయనకి మనస్కరించట్లేదు. ఎందుకంటే ఆయనే, మీకు గుర్తుండే ఉంటుంది, ఉద్యమం సమయంలో రచ్చబండ దగ్గర కూర్చొని వచ్చి మాట్లాడారు ఆ రోజుల్లో. ఏమంటారు కృష్ణాంజనేయులు గారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. చంద్రబాబు నాయుడు అంటే విజనరీ లీడర్ కింద అందరూ భావిస్తారు, అదే విషయాన్ని చెప్తా ఉంటారు. ఆయన ఇప్పుడు కూడా 2047 విజన్కి సంబంధించినటువంటి అంశాలని, అదేవిధంగా భారతదేశం ఏ స్థాయిలో ఉండాలి, భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉండాలని ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నారు కూడా. విజన్ 2047 అని. అమరావతి విషయానికి వచ్చేసరికల్లా ఆయన ఏం చెప్తారు అని అంటే, 50 సంవత్సరాల తర్వాత 2050 ఆ టైంలో మన ఇది ఒక అంతర్జాతీయ నగరంగా నేను తీర్చిదిద్దబోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటాడు. ఇంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి అమరావతికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి మొదటి పేజీలో ఆయన 29,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమితో కలిపితే 54,000 ఎకరాలు. దాంట్లో 8,400 ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. దాన్ని మొత్తం మార్కెట్ రేట్ ప్రకారం మనం అమ్ముకుంటే అది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కింద ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గత సందర్భాల్లో చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఇంత వివరంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల సమయంలో ఇంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా అమరావతికి సంబంధించినటువంటి ఫేజ్ 2 ప్రకటించలేదు. అదేవిధంగా బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. ఈ రెండు ఇప్పుడు ఎన్నికల తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 నెలల కాలంలో అతి పెద్ద ప్రచారం జరిగేటువంటి అంశాల కింద ఫేజ్ 2కి వెళ్తున్నాము, 44,000 ఎకరాలు ఇంకా తీసుకోబోతున్నాము, ఇక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది అనేటువంటి విషయాన్ని అమరావతి వైపు నుంచి చెప్తున్నారు. బనకచెర్ల ఒక అద్భుతమైనటువంటి గోదావరి నీళ్ళని మేము పెన్నాతో కలిపేంత వరకు కూడా చేస్తున్నాం, రాయలసీమ ఇవంతా సస్యశ్యామలమైంది. ఈ మధ్యకాలంలో ఈ రెండు అంశాలు ఎక్కువగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అంటే ఇంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి కనీసం ఎన్నికల సమయంలో వీటి ప్రస్తావన చేసేటువంటి ఆలోచన కూడా ఎందుకు రాలేదు అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనించాలి. దీంట్లో మతలబు ఏమిటి అని అంటే, కారణం ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ 54,000 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా అది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కాదు అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడికి ప్రపంచ బ్యాంకు దగ్గరికి అప్పుకెళ్ళినప్పుడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరకు అప్పుకెళ్ళినప్పుడు, వాళ్ళు కండిషన్స్ అడిగినప్పుడు నీ దగ్గర ఏవయ్యా డబ్బులు ఎలా తీరుస్తావా అని అడిగినప్పుడు ఈయన దగ్గర సమాధానం లేదు. దానికోసం ఇప్పుడు ఏం చేశారు అని అంటే, ఎస్ ఇప్పుడైతే మా దగ్గర ల్యాండ్ లేదు, ల్యాండ్ బ్యాంక్ లేదు, కాబట్టి ఇంకా మేము పూలింగ్ చేస్తాం, మేము చెప్తే వినేటువంటి రైతులు ఉన్నారు, మేము చెప్పగానే మా పూలింగ్కి 1,000 ఎకరాలు ఇచ్చేస్తారు, కాబట్టి నేను ఫేజ్ 2కి వెళ్తాను, ఇంకో 44,000 ఎకరాలు సేకరిస్తాను అని వాళ్ళకి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళకి అయితే హామీ ఇచ్చాడు, కానీ మరి ఈ విషయాన్ని మరి మిత్రులైనటువంటి జనసేన బీజేపీకి చెప్పారా అని అంటే, ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్పినప్పటికీ కూడా, లేకపోతే జనసేన వాళ్ళు దీంట్లో లేరు. కాబట్టి ఒకటి నిజమండి, ఈ విషయాన్ని ఒక క్యాబినెట్లో ఏదైనా ఒక ప్రస్తావన కానీ ఒక చర్చ కానీ పెట్టేటువంటి సందర్భంలో ప్రభుత్వం మినిమం బాధ్యత క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి, ఆ సమాచారమైన ఆఫ్ ద రికార్డ్ చర్చించిన తర్వాత క్యాబినెట్ లో మమా అనిపిస్తారు తప్ప క్యాబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశం అయితే బహుశా నాకైతే తెలిసి లేదు. వాస్తవంలో జరిగేది ఇదే. కానీ
ల్యాండ్ పూలింగ్ ఫేజ్ 2 అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడి కేబినెట్ సమావేశం విషయంలో ఆ రోజున కేబినెట్ సమావేశం నుంచి పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్ళిపోయినటువంటి అంశం, దానికి కారణం ఈ ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి అంశమే. రెండవది, ఆ సమావేశంలోనే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరపున మేము ఈ ల్యాండ్ పూలింగ్ విషయాన్ని జనసేన పార్టీ అంగీకరించటం లేదు. దీనికి కారణం ఏమిటి అని అంటే, దీనికి భూములు ఇప్పటికే ఇచ్చినటువంటి 29,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి చెప్పారు, మాకు ఇంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదు, మాకు చంద్రబాబు నాయుడు కనీసము ఈ సంవత్సర కాలంలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మా పరిస్థితే గందరగోళంగా ఉంది, కాబట్టి మీరు ఇది మాకు తేల్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అన్నారు, ఆ విషయంలో మీరు మాకు సహకరించాలి అని పాత ఎవరైతే 29 మంది రైతులు ఉన్నారో 29,000 మంది పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి మాట్లాడారు అనేటువంటి విషయం నేరుగా నాదెండ్ల మనోహర్ కేబినెట్ లో చర్చించారు అనేటువంటి. షూర్ అండి, ఆయన ఆ రోజు కేబినెట్ లో ప్రస్తావన చేసిన విషయం మీకు తెలుసా? స్పష్టమైన సమాచారం ఉందా మీకు? స్పష్టమైనటువంటి సమాచారంతోనే నేను చెప్తున్నాను. కాదు అని అంటే వాళ్ళు అధికారికంగా ఎవరైనా ఉన్నవాళ్ళు చెప్పొచ్చు. అపోజ్ చేసింది జనసేన పార్టీ బహిరంగంగా వాళ్ళ సమావేశంలో. ఇంకొకటి ఏంటి, దీనికి కారణం ఏంటి, ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. అయ్యా మేము ల్యాండ్ పూలింగ్ మేము ఇవ్వము, దీనివల్ల ఎందుకంటే ఇచ్చిన వాళ్ళ పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు 270 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 10 ఏళ్ళైంది ఇప్పుడు వరకు, 2015 నుంచి ఇప్పుడు వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, మేమైతే ఇచ్చేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు కూడా వెళ్ళి కలిశారు అనేటువంటి దాన్ని. మరి వీళ్ళ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీరు తేల్చకుండా, వీళ్ళ యొక్క అనుమానాలు తేల్చకుండా మీరు ల్యాండ్ పూలింగ్కి వెళ్తే మేమైతే ఒప్పుకోమని జనసేన పార్టీ ఏది కేబినెట్ సమావేశంలో చెప్పింది అని. అందుకోసమనే ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళొద్దు, ఒక్కసారి పునరాలోచన చేద్దాము అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు స్పీడ్గా వెళ్ళొద్దు, ఆపండి అనేటువంటి విషయాన్ని చెప్పారని. నిన్న ఎవరైతే మంత్రి నారాయణ ఉన్నారో ఆ మంత్రి నారాయణ కూడా చెప్పింది ఏంటంటే, ల్యాండ్ పూలింగ్ ఉంటుంది కానీ స్లో చేశాం. కారణం ఏంటి అని అంటే, దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసాము, కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి ఏంటి అనేటువంటి దాని మీద నిర్ణయం. అయ్యా ఎప్పుడైనా సరే ఒక కేబినెట్ సబ్ కమిటీ ముందు వేసి ప్రజాభిప్రాయమో లేకపోతే ఇంకొకరు సంబంధించినటువంటి మిత్రుల అభిప్రాయమో మేధావుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఇలాంటి మేజర్ డెసిషన్స్ ప్రభుత్వాలు తీసుకుంటాయి. కానీ అదేమీ లేకుండా వివాదం వచ్చిన తర్వాత, విభేదాలు వచ్చిన తర్వాత ఆ సమస్య బయటకు వస్తే ఎంత ఇబ్బంది అవుతుందో అనేటువంటి నేపథ్యంలో ఈ రోజున కేబినెట్ సబ్ కమిటీ వేసి ఈ రోజున మేము పునరాలోచన చేస్తాము అని అంటే, ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క విజనరీ లీడర్ అనేటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో దానికి ఈ రోజున కొంత కలంకం తెచ్చేటువంటి విధంగా ఉంది. రెండో అంశం ఏంటి అని అంటే, ఈ 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఫేజ్ 2కు సంబంధించినటువంటి వ్యవహారం ఎవరి కోసం చేస్తున్నారయ్యా ఏంటి అనేటువంటి విషయాల మీద ఇది కూడా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది, అన్నిట్లో బహిరంగంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆదాని వంటి వాళ్ళ కోసం